డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్, ఎస్జిటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడేటటువంటి తెలుగు కంటెంట్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోలను షేర్ చేయండి. మీకు విలువైనటువంటి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పురాణము, ఇతిహాసాలు అని చెప్పుకున్నాం కదా. పురాణాలు, ఇతిహాసాల్లో ముఖ్యంగా ఉండేవి ఏంటివి ఉంటాయి అంటే ధర్మబోధం ఉంటుంది, హితోపదేశం ఉంటుంది, కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు ఇలాంటివి ఉంటాయి. కథాకథనానికి ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ. పురాణాలు మనకి 18 పురాణాలు. వీటిని రాసింది సంస్కృతంలో వ్యాసుల వారు, వ్యాస మహర్షుల వారు. వ్యాసులకి ఇంకొక పేరు బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు. ఇక ఇతిహాసాలు 2 ఉన్నాయి. అవేంటవి? రామాయణము, మహాభారతము. ఇతిహాసాల్లో రామాయణాన్ని సంస్కృతంలో రాసింది వాల్మీకి మహర్షి.